బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో కులగణన ప్రాసెస్ కంప్లీట్ చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలంటూ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ను ఇవాళ చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫున నాగుల అడ్వకేట్ శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. అనంతరం 3 నెలల్లో బీసీ కులగణన చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇక ఈ పిటిషన్పై విచారణను హైకోర్టు ముగించింది. కాగా రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం సైతం కసరత్తు చేస్తోంది. బీసీ కులగణన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు పోవాలని భావిస్తున్న సర్కార్ ఇందుకు అనుగుణంగా ఇటీవల స్టేట్ బీసీ కమిషన్ నూతన చైర్మన్ సభ్యులను అపాయింట్ చేసింది. ఇక కులగణన పూర్తి అయిన తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో కులగణన ప్రాసెస్ కంప్లీట్ చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. హలో. బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లో కులగణన ప్రాసెస్ కంప్లీట్ చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ కీర్తన. ఏదైతే బీసీ కులగణనపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి కూడా 3 నెలల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధానంగా బీసీ కులగణనపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణకు సంబంధించి ఆయన 2019లో బీసీ కులగణన చేయాలని కూడా హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ సంబంధించి ఈ రోజు హైకోర్టు వాదన వినిపించింది. ఇక చివరి వాదనలకు సంబంధించి కావచ్చు, అంటే ఈ 3 నెలల్లో బీసీ కులగణన చేయాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ తీర్పుకు సంబంధించి కూడా ఈ కేసును క్లోజ్ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇక ప్రధానంగా బీసీ కులగణన పైన కూడా హైకోర్టులో ఏదైతే ఈ పిటిషన్ సంబంధించి కూడా చీఫ్ జస్టిస్ ఈరోజు విచారణ చేపట్టగా ఏదైతే పిటిషనర్ తరఫున నాగుల అడ్వకేట్ శ్రీనివాస్ యాదవ్ వాదన వినిపించారు. అనంతరం ఈ బీసీ కులగణనకు సంబంధించి కూడా పూర్తిగా ఈ 3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఇక మరోవైపు బీసీ కులగణనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ బీసీ కులగణన చేయాలని కూడా లక్ష్యంతో అడుగులు వేసిన నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి కూడా బీసీ కులగణన చేయాలని కూడా ఆయన ఏదైతే గట్టిగా ఏదైతే వాదనలు వినిపిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పుడు పార్టీకి సంబంధించి గతంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి కూడా కీలక ఆదేశాలు. రాష్ట్రంలో
అంటే స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఎన్నికలు రాబోతున్నాయి. మరోవైపు జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా రాబోతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు బీసీ కులగణన చేసిన తర్వాతనే నిర్వహిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ పర్యటన చెప్తూ వచ్చిన నేపథ్యంలో ఈ కీలక ఆదేశాలకు సంబంధించి కూడా ఇక స్పెషల్ గా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ లోపు ఈ బీసీ కులగణన చేసిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కీర్తన, వాదనలు వినిపించినట్టు తెలుస్తుంది, దీనిపై డీటెయిల్స్ ఏంటి? రైట్, ఎందుకంటే హైకోర్టుకి సంబంధించి కూడా ఇది కీలక డిసిషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీసీ కులగణన పైన కూడా అంటే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, సామాజిక వర్గానికి సంబంధించి కూడా గతంలో బీసీ కులగణన చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వెలువెత్తిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఈ రోజు సంబంధించి హైకోర్టు ఆదేశాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా స్వీకరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ హామీ మేరకు ఇప్పటికే సంబంధించిన ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది. మరోవైపు ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల గుర్తింపు కావచ్చు, కొత్త నమోదు సంబంధించిన అవకాశాలను కూడా తేదీలను కూడా ఎన్నికల సంఘం వైపు ప్రకటించింది. ఈ ఏదైతే సంబంధించి ఈ బీసీ కులగణన సంబంధించి ఇప్పుడు ఈ డిసిషన్ హైకోర్టు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని కులగణన చేయాలి, అది 3 నెలలు పూర్తి చేయాలని కూడా ప్రధానంగా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా దీన్ని అంటే టాస్క్ గా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కులగణన చేయాలని కూడా లక్ష్యంతో వెళ్తుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు ఇట్లాంటి హైకోర్టుకు సంబంధించిన కీలక ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇది 3 నెలల టైం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించిన కొత్త ఓటర్ల గుర్తింపు కావచ్చు, కొత్త నమోదుకు సంబంధించిన కార్యాచరణకు సంబంధించి ఈసీ ఒకవైపు దాన్ని కూడా మూవ్ చేస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి ఆదేశాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కూడా కార్యాచరణ సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే 2-3 రోజుల్లో కూడా దీనిపైన కూడా కార్యాచరణ సిద్ధం చేసి బీసీకి సంబంధించిన కులగణనకు సంబంధించి కూడా చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ప్రధాన న్యాయమూర్తి బెంచి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి గారి స్పష్టమైన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేపట్టి బీసీ సెన్సస్ సెంటర్లో ఇమీడియట్ గా 3 months లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ బై ద డైరెక్షన్ గివెన్ బై ద ఆనరబుల్ హైకోర్ట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. అది ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ గారు కూడా సానుకూల స్పందించడం జరిగింది. ఆయన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కోర్టు వారికి, మేము కూడా రెడీ ఉన్నాం టు కండక్ట్ ది క్యాబ్ సెన్సస్ అని చెప్పడం జరిగింది. అందుకోసం ఈ జడ్జి గారు ఇమీడియట్లీ ఆఫ్టర్ హియరింగ్ ది ఐజీ గారు క్లియర్ ఆర్డర్ హస్ బీన్ పాస్డ్ డైరెక్ట్లీ టు స్టేట్ గవర్నమెంట్ టు కంప్లీట్ ది సెన్సస్ బీసీ సెన్సస్ విత్ ఇన్ 3 months. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంటెడ్ వితౌట్ ఫెయిల్ అని మేము అనుకుంటున్నాం. అయిపోయినటువంటి ఈరోజు ప్రధాన న్యాయమూర్తి బెంచి ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తి గారి స్పష్టమైన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేపట్టి బీసీ సెన్సస్ సెంటర్లో ఇమీడియట్ గా 3 months లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ బై ద డైరెక్షన్ గివెన్ బై ద ఆనరబుల్ హైకోర్ట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్. అది ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ గారు కూడా సానుకూల స్పందించడం జరిగింది. ఆయన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కోర్టు వారికి, మేము కూడా రెడీ ఉన్నాం టు కండక్ట్ ది క్యాబ్ సెన్సస్ అని చెప్పడం జరిగింది. అందుకోసం ఈ జడ్జి గారు ఇమీడియట్లీ ఆఫ్టర్ హియరింగ్ ది ఐజీ గారు clear order has been passed directly to the state government to complete the census, BC census within 3 months.